లేదు, సినిమా ఇండస్ట్రీ మొత్తం పడింది ఇప్పుడు. అల్లు గేమ్ చేంజర్ మీద కాదు, మూవీ ఇండస్ట్రీ మీద అంతా పడింది ఇప్పుడు. మరి డాకు మహారాజా కూడా వస్తుంది కదా. వస్తుంది, బట్ మేము మెగా అభిమానులం కాబట్టి రామ్ చరణ్ గురించి మేము వెయిట్ చేస్తున్నాము. ప్రతి సంక్రాంతికి బాలయ్య బాబు గారిదే అంటారు, అయింది కూడాను, టాక్ వచ్చింది కూడాను. కానీ ఈసారి చూద్దాం, రామ్ చరణ్ గారు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే, ఎట్లుందంటే పుష్పని ఏమన్నా బీట్ చేసిందంటారా? చెప్పలేమండి, ఎందుకంటే ఏదో అనుకొని పుష్ప ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఇది కూడా ఆ రేంజ్కి వెళ్తుందని మేము నిజంగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే, ఎట్లుంది ఖైరాద్వాని అట్లానే రామ్ చరణ్ గారి జోడి? చాలా బాగుందండి, చాలా బాగుంది. మా పిల్లలు మేమంతా కూడా రీల్స్ చేసాము సాంగ్స్కి. చాలా బాగుంది. చాలా సాంగ్ ఏంటి దాంట్లో? ఇది నైనా హైరానా ఉంది కదా, అది చాలా బాగుంది. అయ్యో అస్సలు రాదండి, అస్సలు రాదు. లేదు, ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్కి అన్ని రాజకీయ పరంగాను, ఈ పోలీస్ కేసెస్ అన్ని పరంగా కూడా కొంచెం ఆలోచిస్తున్నారు కాబట్టి మొత్తం మార్పు ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాను. లేదు, సినిమా ఇండస్ట్రీ మొత్తం పడింది ఇప్పుడు. అల్లు గేమ్ చేంజర్ మీద కాదు, మూవీ ఇండస్ట్రీ మీద అంతా పడింది ఇప్పుడు. అంతేనండి మేడం. ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ వలన ఇదంతా కూడా అయింది, అల్లు అర్జున్ ద్వారానే అయిందని అంటున్నారు. మరి టాలీవుడ్ అంతా కూడా ఇప్పుడు నష్టాల్లో పోవాల్సిందేనా ముందు? లేదు, అల్లు అర్జున్ గారిది ఏం కాదు అది. అభిమానులుగా మనం కూడా కొన్ని తీసుకోవాలి రెస్పాన్సిబిలిటీస్. ఇక్కడికి వెళ్తే ఇలా తొక్కిసలాట అవుద్ది, ఇక్కడికి వెళ్తే ఇలా ఉంటుంది అని చెప్పి దాన్ని ఆచితూచి మనం కూడా వెళ్ళాలి. ఇప్పుడు ఏదో జరిగిందని చెప్పి తన మీద నిందేయాల్సింది కాదు, మన జాగ్రత్తల్లో మనం ఉంటే ఇలాంటివి జరగవు కదా అని నేను చెప్తున్నాను. ఇప్పుడు మొత్తానికి ఆల్రెడీ ఇప్పుడు బెనిఫిట్ షోట్లు లేవు అండ్ టికెట్ల హైకిట లేదని కన్ఫర్మ్ చేసేసారు. మరి ఇప్పుడు వచ్చే సినిమాలకి ఆల్మోస్ట్ అంతా నష్టాలే కదా. నష్టాలంటే అదేం లేదండి, వీళ్ళు ఈ బెనిఫిట్ షోస్ వల్ల తీసుకోవాల్సినంతా తీసుకున్నారు. వీళ్ళకంటూ కొన్ని రెమ్యునేషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సో నష్టాలు ఏం లేదు. ఇది ఒక కల్చర్ని బ్రేక్ చేసినట్టు అయింది అంతే రేవంత్ గారు, అంతే. ఇప్పుడు వచ్చే 3 సినిమాల్లో ఏ సినిమా హైప్ అవుతుంది అనుకుంటున్నారు మేడం? డాకు మహారాజ్, సంక్రాంతి అంటే మెగా ఫ్యామిలీకి అయితే రామ్ చరణ్ గురించి వెయిట్ చేస్తున్నాము. ఫ్యామిలీ ఆడియన్స్కి మన వెంకటేష్ గురించి వెయిట్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం బాలయ్య గారు మాస్గా అందరు వెయిట్ చేస్తున్నారు. అది అందరికీ వర్తిస్తుంది. బాలయ్య గారు అంటే జై బాలయ్య అని చెప్పొచ్చు. ఇంతవరకు చూసిన సాంగ్స్ కానీ టీజర్ అవన్నీ ఎట్లా అనిపించినాయి గేమ్ చేంజర్ నుంచి? గేమ్ చేంజర్ నుంచి సూపర్గా ఉందండి. ఎందుకంటే ఆల్రెడీ మనము తన పంచకట్టు ఇంకొకటో తన వేరే స్టైలు, వాళ్ళ నాన్నగారి స్టైలు మనం రంగస్థలంలో చూసేసాము. సో ఇందులో కూడా ఇంకొంచెం మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు మెగా ఫ్యామిలీకి అభిమాని అంటున్నారు కదా, సో ఈ గేమ్ చేంజర్ సినిమాలో పాలిటిక్స్ కూడా ఇంక్లూడ్ చేశారు. సో మరి పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా చూపించే అవకాశం ఉందంటారా? చూపించవచ్చు, ఆబ్వియస్లీ చూపించకపోవచ్చండి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా చాలా ముందంజలో ఉన్నారు, తగ్గేదే లేదని ఆయన కూడాను. సో అంతేనండి, థ్యాంక్ యూ.